550 ఎబో మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా IIITకి అప్లై చేయండి. మనకి ఫీజు వచ్చేసి జస్ట్ 400 కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీకు సీట్ వచ్చింది అంటే మీరు 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఫ్రీగా చేయగలుగుతారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ IIIT 2026 నోటిఫికేషన్ అయితే మే 1st రిలీజ్ అయింది. ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 30 వరకు అయితే ఉంది. ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే SC ST వాళ్ళకి 250 రూపీస్ అండ్ BC OC వాళ్ళకి వచ్చేసి 400 రూపీస్. ఇంకా ఈ IIITకి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి, ఎందుకంటే ఫీజ్ 400 కాబట్టి. ఇప్పుడు మనం క్యాంపస్ డీటెయిల్స్ చూస్తే మన ఏపీలో టోటల్గా 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఒకటి న్యూజివీడు, నెక్స్ట్ ఇడుపులపాయ, నెక్స్ట్ ఒంగోల్ అండ్ శ్రీకాకుళం. ఈ 4 క్యాంపస్లో టోటల్గా 4400 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకి ఈచ్ క్యాంపస్కి 1100 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ IIITలో కనుక మీకు సీట్ వస్తే 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మనం ఫ్రీగా చదవచ్చు. అంటే 6 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అండ్ 4 ఇయర్స్ బీటెక్ అనమాట. ఈ 6 ఇయర్స్ కూడా మీరు ఫ్రీగా చదవచ్చు. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్నది టోటల్గా మనకి 10th క్లాస్ మెరిట్ బేస్ మీద అయితే ఉంటుంది. అంటే మీకు 10th క్లాస్లో మంచి మెరిట్ స్కోర్ వచ్చింది అంటే మీకు ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే దీంట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి 24 మార్క్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్కి 550 మార్క్స్ వస్తే వాళ్ళకి 24 మార్క్స్ అడిషనల్గా యాడ్ అయ్యి టోటల్గా 574 మార్క్స్ అవుతాయి. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎనాలిసిస్ అన్నది అప్రాక్స్గా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మీకు కట్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వరకు అయితే మీకు అప్రాక్స్గా కేటగిరీ వైజ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ ఎనాలిసిస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 585 to 595 మార్క్స్ అయితే ఉండాలి. అండ్ బీసీ వాళ్ళకి 580 to 590 మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 578 to 582 మార్క్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 570 to 580 అండ్ ఎస్టీ వాళ్ళకి 560 to 570 మార్క్స్ వరకు ఉండొచ్చు. సో ఇది నేను చెప్పేది ఓన్లీ అప్రాక్స్గా కట్ ఆఫ్ మాత్రమే. నేను నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే 550 ఎబో మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా IIITకి అప్లై చేయండి. మనకి ఫీజు వచ్చేసి జస్ట్ 400 కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీకు సీట్ వచ్చింది అంటే మీరు 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఫ్రీగా చేయగలుగుతారు. సో మీకు నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ ఎనాలిసిస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.